హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో మీకు నేను చికెన్ గ్రేవీ కర్రీ అయితే షేర్ చేస్తున్నానండి. సింపుల్గా అన్నమాట. సింపుల్గా ఏ విధంగా చేసుకుంటాననేది మీకైతే వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత హైప్ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను చికెన్ అనేది కేజీ తీసుకున్నానండి. కేజీ చికెన్కి నేనైతే ముందుగా మ్యారినేషన్ చేసుకుంటున్నాను అనమాట. మనకి కేజీ చికెన్కి సరిపడంత కారం, ఉప్పు మీరు ఎంత తింటారనేది చూసుకొని అంతగా వేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, ఇది హోమ్ మేడ్ మసాలా పౌడర్ అండి. అన్ని మసాలా దినుసులతో కలిపి నేను పౌడర్ అనేది కొంచెం డ్రై రోస్ట్ చేసి పౌడర్ ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. అది కూడా యాడ్ చేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కోకోనట్ పేస్ట్, నెక్స్ట్ ఈ మసాలాలు అన్నీ వేసుకొని కొద్దిగా పెరుగు, ఒక కప్పుతో అయితే పెరుగు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి చక్కగా అయితే మ్యారినేషన్ చేసుకోవాలండి. చికెన్ అనేది మ్యారినేట్ చేసుకొని బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటే మనకి చికెన్ పీస్ అనేది ఇలా మ్యారినేట్ అయితే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చికెన్ అనేది చూడండి ఈ విధంగా కలుపుకొని మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ అవ్వనివ్వాలి. చక్కగా కలిపేసుకోవాలండి. ఇదేంటంటే మనకి ప్లెయిన్ బిర్యానీ చేసుకుంటాం కదా, ప్లెయిన్ బిర్యానీ కానీ వెజ్ బిర్యానీ కానీ లేదంటే కొబ్బరి అన్నం చేసుకుంటాం కదండి, కొబ్బరి అన్నంతో కానీ ఇలా గ్రేవీ కర్రీ అయితే చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. డెడ్లీ కాంబినేషన్ అనమాట. ఇంకా బగారా రైస్ కానీ వెజ్ పులావ్ చేసుకుంటాం కదండి, వాటితో కానీ ఇలా ప్లెయిన్గా చేసుకునే మనం బిర్యానీ ఐటెంతో ఇలా చికెన్ గ్రేవీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మ్యారినేట్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. ఇంకా తగినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే ఆయిల్ అయితే వేసుకొని ప్యాన్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌనిష్గా ఫ్రై చేసుకుంటే మన కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చాలా సింపుల్ అన్నమాట ఈ ప్రాసెస్ అనేది. చూడండి ఆనియన్స్ వేగాక ఒక చిన్న టమాటా అయితే వేసుకున్నానండి. దీనివలన టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. మంచిగా టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. చూడండి ఎక్కువైతే వేయకూడదండి. టమాటా కూడా కొంచెం రోస్టీగా ఇలా ఫ్రై అయిపోవాలి. అంతేనండి, మనకి చికెన్ అనేది చక్కగా చూసారా ఎంత బాగా మ్యారినేట్ అయ్యిందో. ఇది కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక చికెన్ అనేది ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి వాటర్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. నేను చేసుకునే విధంగా అయితే నేను మీతో షేర్ చేస్తున్నానండి. సింపుల్గా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ అనేది. ఇందులో ఆల్రెడీ మనం అన్ని మసాలాస్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మనం టేస్ట్ అనేది చూసుకొని ఏమైనా పడితే వేయాలన్నమాట, కారం కానీ సాల్ట్ కానీ. చూడండి వాటర్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. మనం ఇలా మ్యారినేట్ చేసుకునేది స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. చూడండి ఈ విధంగా అలా మూత పెట్టుకొని ఆ వాటర్తో మనకి ఉడుకుతూ ఫ్రై అవుతూ ఉంటుందండి చికెన్ అనేది. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు అయితే షేర్ చేశాను అనమాట. మళ్ళీ అయితే మీకోసం షేర్ చేస్తున్నాను. చికెన్ అనేది కొద్దిగా ఫ్రై అయ్యాక తగినన్ని వాటర్ అయితే పోసుకొని మూత పెట్టుకుంటే చూడండి ఆయిల్ అనేది అలా తేలి చికెన్ అనేది ఎంత బాగా కుక్ అవుతుందో. ఇంకా కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. కొద్దిగా గ్రేవీగా ఉండేటప్పుడే మనం ఆఫ్ చేసుకుంటే మనకి బగారా రైస్లో కానీ బిర్యానీకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ప్లెయిన్గా చేసుకునేటప్పుడు ఇలా కర్రీతో అయితే పేరప్ చేసుకుంటే మీల్ అనేది పర్ఫెక్ట్ అన్నమాట. మంచిగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే చికెన్ చాలా వేడిగా యమ్మీగా మనకి
బిర్యానీలోకి చికెన్ రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ వాళ్ళకి షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. ఛానల్ అనేది ముందుకు వెళ్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. కర్రీ అనేది అయితే ప్రిపేర్ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూస్తుంటేనే చూడండి నోరు ఊరుతుంది కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇందులో మనం పర్ఫెక్ట్గా అన్నీ యాడ్ చేసాం కాబట్టి కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుందన్నమాట. అంతేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ 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 ఫ్రెండ్స్.